పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఈరోజు జగన్ సెక్యూరిటీ స్కామ్ అయితే బయటపడింది. దాదాపుగా 1000 కోట్ల రూపాయల స్కామ్. ఈ సెక్యూరిటీ స్కామ్ ఏంటి, అందులో 1000 కోట్ల రూపాయలు ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. కేవలం జగన్మోహన్ రెడ్డి తన సెక్యూరిటీ సిబ్బంది ఖర్చులకే 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంత ఖర్చు ఎందుకు అవుతుందని మీరు ఆశ్చర్యపోయారు అంటే అందులో విచిత్రం లేదు. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రికి, దేశాధ్యక్షుడికి కానీ ప్రధానమంత్రికి కానీ బహుశా ఇంత ఖర్చు అవ్వదు. జగన్మోహన్ రెడ్డి 986 మందితో ఒక పటిష్టమైనటువంటి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక 1000 మందితో పటిష్టమైనటువంటి భద్రతా వలయాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేశంలో రాష్ట్రపతికి కూడా అంత భద్రత ఉండదేమో, ప్రధానమంత్రికి కూడా అంతకంటే తక్కువ భద్రత ఉంటుందేమో, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం 1000 మందితో భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవడం అంటే కేవలం రాష్ట్ర పోలీసులు, రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాకుండా వివిధ రకాలుగా శిక్షణ ఇచ్చి మరి కొంతమందిని తీసుకొచ్చి వారికి జీతాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక అత్యంత సెక్యూరిటీ ప్రాంతాలలో ఉండే భద్రతా ఏర్పాట్లను జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అంతరిక్ష కేంద్రాల వద్ద కానివ్వండి, లేదా రాష్ట్రపతి భవన్ వద్ద కానివ్వండి, ప్రధానమంత్రి నివాసం వద్ద కానివ్వండి, పార్లమెంట్ వద్ద కానివ్వండి, అత్యధిక సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుద్ది. దాని అంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్నారు. అంటే టైర్ కిల్లర్స్ మనకు తెలుసు, సినిమాలో చూస్తాం చూడండి, ఆ భూమిలో నుంచి ముళ్ళులాగా వచ్చేసి ఆ మేకుల్లాగా వచ్చి టైర్లు గుచ్చుకుంటే పంచర్ అయిపోయి వాహనం ముందుకెళ్దాం. సో అలాంటి టైర్ కిల్లర్స్ దగ్గర నుంచి ఆ బుల్డోజర్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంటి మొత్తాన్ని కాపలా కాయటం. అంటే మొత్తం సీసీ కెమెరాతో పాటు బుల్డోజర్లు అన్ని తిరుగుతూ ఉంటాయి. అలాగే రోడ్డు మధ్యలో అయినటువంటి ఐరన్ గ్రిల్స్ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే ఒక మనిషి నడవడానికి తప్ప ఎటువంటి వాహనం కూడా వెళ్ళదు అక్కడ. అంటే పొరపాటున సెక్యూరిటీని తప్పించుకుని వచ్చినా ఈ ఐరన్ గ్రిల్స్ దగ్గర ఆగిపోవాల్సి ఉంటుంది. ఆ కంట్రోల్ మొత్తం కూడా సెక్యూరిటీ సిబ్బంది దగ్గర ఉంటుంది. ఇలా 1 కాదు 2 కాదు అనేక భద్రతా ఏర్పాట్లు, దాదాపుగా 40 చెక్ పోస్టులు, పికెట్ పాయింట్లు జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకున్నాడు. మహా అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటికి 4 మూల 4 చెక్ పోస్టులు పెట్టుకుంటే ఎక్కువ. అసలు ఆ ప్రాంతం మొత్తం మీరు రోడ్లే మొత్తం క్లోజ్ చేసేసినప్పుడు అటుపక్కగా ఎవరు వస్తాడు, ఎవరు రాడు కదా. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి 40 చెక్ పోస్ట్, ఆ ఇల్లు ఎంత ఉంటుంది దానికి 40 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాడు. అంటే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టుల కంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత అభద్రతా భావం? వీరి జీతాల కోసమే 350 కోట్లు. ఈవెన్ చివరికి దిగిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాడు కదా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1.5 కోటి సెక్యూరిటీ ఖర్చులు విడుదల చేశారు. మీకు తెలియని విషయం ఏంటంటే సాధారణంగా ఎంత పెద్ద విఐపీకైనా మన రాష్ట్రం వరకే సెక్యూరిటీ ఉంటుంది, మన దేశం వరకే సెక్యూరిటీ ఉంటుంది. సో వన్స్ దేశం దాటిన తర్వాత పెద్దగా సెక్యూరిటీ ఏమీ ఉండదు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయి వాళ్ళు వెళ్తే అది వేరే విషయం. బేసిక్గా కేంద్ర మంత్రి వెళ్ళినా పెద్దగా సెక్యూరిటీ ఏమి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళితే జగన్మోహన్ రెడ్డి కంటే ముందే సెక్యూరిటీ విదేశాలకు వెళ్ళొద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ వద్ద, హైదరాబాద్ ప్యాలెస్ వద్ద, ఇడుపులపై ప్యాలెస్ వద్ద కూడా అదనపు భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే తాను ఉండే తాడేపల్లితో పాటు ఇతర ప్యాలెస్లన్నిటి వద్ద కూడా జగన్మోహన్ రెడ్డి అదనపు భద్రతను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఒక ముఖ్యమంత్రికి ఇంత అసాధారణ స్థాయి భద్రత ఎందుకు? Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు గారికి ఇచ్చే సెక్యూరిటీయే 108 మంది. గతంలో ఎర్రచంద్రం స్మగ్లర్ల ఎన్కౌంటర్ తర్వాత చంద్రబాబు గారికి థ్రెట్ ఉంది. ఆయన ఆల్రెడీ ఆ గతంలో ఒక బాంబ్ బ్లాస్ట్కి గురయ్యాడు, మనందరికీ తెలిసిన విషయమే. సో అణిచివేశాడు. ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టులు కానివ్వండి, ఎర్రచంద్రం స్మగ్లర్స్ కానివ్వండి, ఒక రకంగా అణిచివేసినటువంటి ప్రయత్నం అది. జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక వ్యక్తి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాలి. రాజకీయ కక్షలు తప్ప ఎవరి జోలికి పోలా. మరి జగన్మోహన్ రెడ్డి జోలికి ఎవడొస్తాడు? అయినప్పటికీ కూడా అభద్రతా భావంతో ఈరోజు అత్యధిక స్కానింగ్ పరికరాలు మనం టోల్ గేట్ల వద్ద చూస్తాం చూడండి, ఆటోమేటిక్గా స్కాన్ చేసిన తర్వాత ఒక కర్రలాంటి పరికరం లేచి వెళ్తూ ఉంటుంది. సో అలాంటివి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర, జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్నటువంటి 4 రోడ్ల వద్ద కూడా ఇలాంటి పరికరాలే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నాడు. ఇవి అత్యంత ఖరీదైనటువంటి పరికరాలు. వాస్తవానికి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే పార్లమెంట్ లాంటి ప్రాంతాల్లోనూ, ప్రధానమంత్రి కార్యాలయాల వద్ద బేసిక్ ఇలాంటివి ఎక్కువగా అమర్చుతూ ఉంటారు. సాధారణంగా ఎవరు అమర్చుకోరు. జగన్మోహన్ రెడ్డి వీటిని కూడా అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసుకున్నాడు. స్కానింగ్ మిషన్లు ప్రతి వెహికల్ని, ప్రతి మనిషిని కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్కాన్ చేయడానికి, అందులో ఏమైనా బాంబు పదార్థాలు లాంటివి ఉన్నవా అనేది స్కాన్ చేయడానికి అవి కూడా. అలాగే 2 బుల్డోజర్ లాంటి వాహనాల ద్వారా ఎప్పుడు నిరంతరం 24 గంటలు జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఆ 2 తిరుగుతూనే ఉంటాయి. దానికి ఫుల్గా మొత్తం 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాహనాలు తిప్పుతూనే ఉంటారు. అలాగే ఇప్పుడు ఓడిపోగానే 30 అడుగులు ఫినిషింగ్ వేసుకున్నాడు. మనం చూసాం కదా,
ఓడిపోగానే 30 అడుగులు గోడ మీద ఏం చేశాడు, దాదాపుగా 30 అడుగుల పైన ఐరన్ గిల్స్ ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ ఈ సెక్యూరిటీ కోసమే అత్యధిక గతంలో ఏంటంటే చంద్రబాబు గారికి ఎన్ఎస్జీ సెక్యూరిటీ కేంద్రం ఇచ్చింది. సౌత్ ఇండియాలోనే ఆ ఎన్ఎస్జీ Z+ కేటగిరీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డికి కనుగొట్టింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ చంద్రబాబు గారి సెక్యూరిటీయే బలంగా కనపడుతుంది, ఎన్ఎస్జీ కమాండోలను చూస్తే ఒక రకమైన ఇది వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్ఎస్జీ కమాండోలను ఇవ్వాలని చెప్పి కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర హోంశాఖ నుంచి అప్పుడు లేఖ రాయించారు కేంద్ర హోంశాఖకి. కానీ కేంద్ర హోంశాఖ ఏమి స్పందించాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏమి థ్రెట్ లేదు కాబట్టి ఆ స్థాయి సెక్యూరిటీని వాళ్ళు ఇవ్వలేరు. నేను చెప్పే కదా, దక్షిణ భారతదేశంలోనే Z+ కేటగిరీ ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు. సో జగన్మోహన్ రెడ్డికి ఏమైందంటే ఎప్పుడైతే కేంద్రం నుంచి స్పందన రాలేదో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాష్ట్ర పోలీసులకే ఎన్ఎస్జీ డ్రెస్ వేసేసాడు. కానీ యాంబ్లం మాత్రం ఏపీ పోలీస్ యాంబ్లమే ఉంటుంది. అంటే చంద్రబాబు గారికి అంటే గొప్పగా జగన్మోహన్ రెడ్డి కనపడాలి, తన పక్కన కూడా బ్లాక్ కమాండోస్ నడవాలి, ఇది జగన్మోహన్ రెడ్డి కోరిక, ఏదో చిన్నపిల్లల కోరికలాగా. దానికి ఏం చేశాడు, రాష్ట్ర పోలీసుల నుంచే కొంతమందిని తీసుకుని వాళ్ళకి బ్లాక్ డ్రెస్ వేసేసి ఎన్ఎస్జీ కమాండో లాగా వాళ్ళ దగ్గర వెపన్స్ పెట్టేసి స్పెట్స్ పెట్టేసి ఆ రకంగా వాళ్ళని తయారు చేశాడు. సరే, అదే ఆ జగన్మోహన్ రెడ్డి సంతృప్తి కోసం చేసుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చూడండి, వివిధ ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది, తాడేపల్లి ప్యాలెస్ వద్ద 934 మంది, లోటస్ పాండ్ హైదరాబాద్ వద్ద ఒక 9 మందిని పెట్టుకున్నాడు, ఇడుపులపాయలోనేమో ఒక 33 మందిని అదనంగా పెట్టాడు, అభ్యంతరంలోనేమో ఒక 10 మందిని పెట్టాడు. మొత్తంగా 986 మందితో జగన్మోహన్ రెడ్డి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక దేశ ప్రధానికి కూడా లేని స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి భద్రత ఎందుకు కల్పించాల్సి వచ్చింది అనేది అది జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలా. ఇక ప్రాక్సిమిటీ సెక్యూరిటీ అని చెప్పి ఇది బేసిక్ ఏంటంటే ఇతర దేశాల నుంచి ఎవరైనా VVIPలు గానీ ఇతర దేశ అధ్యక్షులు కానివ్వండి, ఆ దేశానికి చెందినటువంటి ప్రధానులు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు ఉపయోగపడతారనమాట. సో వీళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఏంటంటే వీళ్ళు అనాధికారిక వ్యక్తులు కానీ అనాధికారిక వాహనాలు కానీ సమీపంలోకి రాకుండా అడ్డుకోవడంలో వీళ్ళు సుశిక్షితులుగా ఉంటారు. ప్రపంచ జాతీయ స్థాయిలో పేరున్న VVIPలకు మాత్రమే ఇటువంటి భద్రత ఉంటుంది. యాక్సెస్ నియంత్రణ, ఫెన్సింగ్ తో కూడిన గేట్లు, బుల్డోజర్ తో కెమెరాలు, అలారం వ్యవస్థ, మోషన్ డిటెక్టర్లు, అలాగే PIDS పరికరాలు, సురక్షిత తలుపులు, పటిష్టమైన ప్రవేశ ద్వారాలు, గార్డు పెట్రోలింగ్ వంటివి ఉంటాయి. వీటన్నిటినీ కూడా వాస్తవానికి ఏంటంటే శత్రు దుర్భేద్యం అంటారనమాట. ఒక రకంగా ఏంటంటే వాడు అనేవాడు ఎవడు కూడా వీటిని దాటి ముందుకెళ్ళలేడు. సో అంత శత్రు దుర్భేద్యమైనటువంటి భద్రతను ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు. మంత్రి రాష్ట్రపతి కంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఇది ఉందా? ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నాడు. బూమ్ బాయిలర్స్ అంటే నేను ఎందా చెప్పాను చూడండి, ఏదైతే మన టోల్ గేట్లు వద్ద ఒక పరికరాలు ఉంటాయి, ఆటోమేటిక్ స్కాన్ చేసి లేసే ఈ పరికరాలు ఉంటాయో అలాంటివి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే టైర్ కిల్లర్స్, వాస్తవానికి ఇవి ఏంటంటే బేసిక్గా సైనిక స్థావరాల వద్దనో పార్లమెంట్ లాంటి ప్రదేశాల వద్ద ప్రధానమంత్రి కార్యాలయాల్లో, రాష్ట్రపతి కార్యాలయాలతో వాడతారు. ఎప్పుడైనా సెక్యూరిటీని తప్పించుకుని ఏదైనా ఒక వాహనం లోనికి వెళ్తే వెంటనే వీటిని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టైర్ పంచర్ అయ్యి వాహనం ఆగిపోతుంది. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి అంత అవసరం ఏమొచ్చిందనేది అర్థం కాల. అసలు చుట్టూ రోడ్లు మూసేసి మొత్తం నువ్వు 1000 మంది సిబ్బందితో భద్రత పెట్టుకున్న తర్వాత లోనికి ఎవడు వస్తాడు? సో వీళ్ళ జీతాలకే జగన్మోహన్ రెడ్డి 350 కోట్లు కేటాయిస్తే ఈ సెక్యూరిటీ పరికరాల కొనుగోలుకి, చెక్ పోస్టుల ఏర్పాటుకి ఒక 500 కోట్ల పైనే జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశాడనేది ప్రధాన వాదన. అంటే మొత్తంగా 900 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డి తన సెక్యూరిటీ కోసం ఈ 5 ఏళ్లలో ఏర్పాటు చేసుకున్నాడు. ఓడిపోయిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకా భద్రత తగ్గల, ఆ భద్రత ఇంకా కొనసాగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి సొంత జీతాలు ఇచ్చుకుంటాడా? ఇప్పుడు వరకు నిన్నటి వరకు అంటే ప్రభుత్వం నుంచి ఇచ్చాడు. మరి ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత భద్రత? సో ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఆలోచించే విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఏదైతే సెక్యూరిటీ స్కామ్ ఉందో దీన్ని ఖచ్చితంగా బయటికి తీసి దీని వెనుకున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.